శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా శుభోదయం. మనం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనను చేసుకొని మార్గశిర్షంలోకి అడుగుపెట్టాం. మార్గశిర మాసం. ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. మార్గశీర్షం అనటంలోనే మార్గానికి శీర్షమైనది ముందుండేది. ఏమిటా మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం. లక్ష్య సాధనకు ఉపక్రమించే మాసం మార్గశీర్ష మాసం. ఏమిటా లక్ష్యం అంటే మోక్ష సాధన. ప్రతి మానవుడు కూడా ధర్మార్థ కామ మోక్షాలని సాధించటం అంటే చతుర్విధ పురుషార్థాలు సాధించటం కోసమే మానవ జీవితము ఉంది అనేది పెద్దలు మనకు చెప్తారు. అట్టి మోక్షాన్ని సాధించటం కోసం ఉపక్రమించే మాసం మార్గశీర్షము. అయితే మనకు చాంద్రమానము, సౌరమానం అని రెండు ఉన్నాయి. మానము అంటే కాలం. కాలాన్ని గణన చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు చాలా గొప్పవారు. అంటే లిప్త మాత్రం నుంచి, లిప్త అంటే ఒకసారి కనురెప్పకొట్టడానికి పట్టే కాలం, అక్కడి నుంచి యుగాల వరకు కూడా కాలాన్ని గణన చేశారు. దాంట్లో చాంద్రమానాన్ని అంటే చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి చేసేటటువంటి కాలం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. చంద్రుడు తిథిని అనుసరించి ప్రయాణిస్తాడు. అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి అట్లా. సూర్యమానం ఒకటి ఉంది, సౌరమానం అంటారు దాన్ని. అంటే సూర్యుడు రాసుల్ని అనుసరించి ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు సూర్యుడు ధనస్సు రాలోకి వస్తాడు కాబట్టి ధనుస్సు సంక్రమణము. అందుకే సౌరమానం వాళ్ళు దీన్ని ధనుర్మాసము అంటారు. అంటే ప్రతి నెల ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తాడు సూర్యుడు. సౌరమానం ప్రకారం దీన్ని ధనుర్మాసము. ధనస్సు ఎట్లా ఉంటుందండి? ధనస్సు అంటే మామూలుగా ఎక్కువ పెట్టినటువంటి బాణము. అంటే లక్ష్య సాధనకు ఉపక్రమించేటటువంటి మాసం ధనుర్మాసం. మార్గశీర్షం అన్న అదే అర్థం, తర్వాత ధనుర్మాసం అన్న అదే అర్థం. సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అంటారు, చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసం అంటారు. ఈ మాసంలో ముఖ్యంగా విష్ణు ఆరాధన చాలా పవిత్రమైంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోయం అంటాడు. మాసాలలో మార్గశీర్షాన్ని నేనే. ప్రత్యేకంగా ఈ మాసంలో ద్రవిడియన్స్ మార్గళి మాసం అంటారు. మార్గశీర్షమే మార్గళి. అది కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం కోసం, విష్ణు ఆరాధన చేయటం కోసం, లక్ష్యాన్ని సాధించటం కోసం. అంటే ఏ పని మొదలుపెట్టినా భగవన్నామ స్మరణతో కనుక మొదలు పెడితే ఈ మాసంలో అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పడానికి మనకు గోదా అమ్మవారి కథ ఒకటి ఉంది. గోదాదేవి తమిళ ప్రాంతంలో 17వ శతాబ్దంలో గోదాదేవి ఒక 30 రోజులు అంటే ఈ ధనుర్మాసంలో మనకు రేపు 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తర్వాత మకర సంక్రాంతి వరకు, అంటే సూర్యుడు మళ్ళీ మకరంలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతి. అక్కడి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అక్కడి నుంచి మనకేంటంటే ఉత్తరాయణం. ఇప్పుడు దక్షిణాయనంలో ఉంటాడు. అంటే దక్షిణం వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం, ఉత్తరం వైపు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు.
ఉత్తరాయణం చాలా పుణ్యకాలం అని చెప్పేసి. ఎందుకంటే దక్షిణాయనంలో ఆ, దేవతలందరూ కూడా నిద్రిస్తారు, నిద్రపోతారు. అంటే మనకు ఒక సంవత్సరం వాళ్ళకొక రోజు. దాంట్లో 6 నెలలు ఒక పూట అనమాట. 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అంటే 6 నెలలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారు. ఇప్పుడు నిద్రపోతారు. శ్రీ మహావిష్ణువు కూడా మేలుకునేటువంటి మాసము మార్గశిర మాసం. మేలుకొని ఆయన ఏంటంటే ఏకాదశి రోజున, అంటే వైకుంఠ ఏకాదశి వస్తుంది మనకి రేపు జనవరి 10వ తారీఖు. ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అంటారు. అంటే ఉత్తరం వైపు నుంచి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తాడు. అంటే తెల్లవారుజామున మేల్కుంటాడు. అంటే 6 నెలలు పడుకోవడం అంటే ఏంది, ఒక పూట పడుకున్నారు. తెల్లవారుజాము ఎప్పుడంటే మార్గశిర మాసం అంతా కూడా తెల్లవారుజామానికి. ఏకాదశి రోజున ఆయన ద్వారం నుంచి కూడా ఆ బ్రహ్మకాలంలో బయటకు వచ్చేసి అందరికీ కూడా దర్శనం ఇస్తాడు. ఆయన మేల్కున్నాడు కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజున దేవతలందరూ కూడా వెళ్ళి ఆయన్ని నమస్కారం చేసుకొని వచ్చారు. ఆ సమయంలో మనకేంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయని చెప్పేసి ఈ మార్గళి మాసంలో గోదాదేవి ఏం చేసిందంటే ఒక 30 రోజులు కూడా ఒక దీక్షలాగా 30 పాశురాలు రాసి, పాశురం అంటే పాట, తమిళంలో పాశురం అంటే పాట, 30 పాటలు శ్రీకృష్ణుని మీద, శ్రీ మహావిష్ణువు మీద రాసేసి ఆయనకు అంకితం చేసి ఆ నియమానుసారంగా ఆ దీక్ష తీసుకొని తన లక్ష్యాన్ని సాధించుకుంది. ఏమిటా లక్ష్యం అంటే రంగనాథ స్వామిని వివాహం చేసుకోవటం, లేదా రంగనాథ స్వామిలో ఐక్యం కావటం. అది ఒక ఐతిహ్యం ఉంది, అది ఒక పెద్ద కథ ఉంది. కాబట్టి ఈ ధనుర్మాసం అంతా కూడా ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో, విష్ణు దేవాలయాల్లో, ఇప్పుడు తిరుపతిలో కూడా మనకేంటంటే ఈ మాసం అంతా కూడా రేపు 16వ తారీఖు నుంచి మామూలుగా సుప్రభాతం బదులు ఈ పాశురాల్ని 30 పాశురాల్ని ఆయనకు సుప్రభాతంగా వినిపిస్తారు. కౌసల్య సుప్రజారామ అది ఉండదు. ఏదంటే ఈ పాశురాలు అనమాట. అంటే తమిళంలో ఉంటాయి అవి. ఆ పాశురాలు ఆయన వినిపించి ఆయన్ని మేలుకొలుపు చేస్తారు. కాబట్టి 30 రోజులు కూడా సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ ధనుర్మాసంలో రేపు 16వ తారీఖు నుంచి ప్రాతకాలంలోనే లేవటం, స్నాన సంధ్యాదికాలు చేసుకోవటం, దీపారాధన చేసుకోవటం, భగవన్నామ శ్రవణ చేసుకోవటం, లేదా వైష్ణవ ఆలయాల దగ్గర ఏదైనా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేకంగా పొంగలి ఆరగింపు చేస్తారు. ఆ పొంగలి ప్రసాదం తీసుకోవటం, అట్లా ఈ మాసమంతా కూడా దీక్ష చేసినట్టయితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తాము. ఆధ్యాత్మిక లక్ష్యాలు కావండి, తర్వాత జపతపాలకు సంబంధించినటువంటి వాటిని కూడా మనం సాధించుకునేటువంటి మాసం ఈ మార్గశిర మాసం. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు 16వ తారీఖు నుంచి ఈ మార్గశిర మాసంలో, అంటే మార్గశిర మాసంలో ధనుర్మాసం వస్తుంది. అంటే ఇంచుమించు డిసెంబర్ 15, 16 తారీఖులు ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. ఈ సంవత్సరం 16 తారీఖు నుంచి ప్రారంభమై జనవరి 14 వరకు కూడా ఈ ధనుర్మాసం ఉంటుంది. కాబట్టి ధనుర్మాసంలో చాలామంది శూన్యమాసం అంటారు, అంటే వివాహాది శుభకార్యాలు ఏవి చేయరు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మనకు పుష్యధనుస్సు మాత్రమే శూన్యమాసం. పుష్యమాసంలో వచ్చే ధనుస్సు సంక్రమణమే శూన్యమాసంగా భావించాలి. డిసెంబర్ మొత్తం కూడా మనకు వివాహాది శుభకార్యాలు ఉన్నాయి. జనవరి మొత్తం కూడా దీన్ని మనం పుష్యమాసంగా భావిస్తాం. కాబట్టి పుష్యమాసంలో శూన్యమాసం, వాటిలో మనకు శుభకార్యాలు ఉండవు. మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మనకు శుభకార్యాలు మాఘమాసంలో ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మాసాన్ని సాధక మాసము అని చెప్పేసి అంటారు, లక్ష్య మాసం అని అంటారు. కాబట్టి మనకున్నటువంటి కోరికలన్నీ కూడా, మనకి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సాధించడం కోసం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కాలస్వరూపుడు కాబట్టి ఆయన కాలానికి అనుగుణంగా మనం ఉండాలి. కాబట్టి ఓ భగవంతుడా, మాకు కాలాన్ని అనుకూలంగా చెయ్యి, అనుకూలమైన కాలం మాకు ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేసే కాలమే మనకు ఈ మార్గశిర మాసం. కాబట్టి ఈ ధనుర్మాసం కాబట్టి ప్రజలందరూ కూడా ధనుర్మాసాన్ని ఆచరించి కృతార్థులు కావాల్సిందిగా కోరుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.